ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తనుచున్నారు, వారు ఎదిగి ఫలములు నిలుచుచున్నారు. చాలండి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని మాటలను మనం చూద్దాం. ఇప్పుడు మీరు చదివిన వాక్య భాగంలో ఇర్మియా గ్రంథాన్ని మీరు చూస్తే ఇర్మియా భక్తుడికి ఒక పేరుంది. ఇర్మియా భక్తుడికి ఏం పేరుంది? ఏం ఐడియా ఉందా? ఇర్మియా ప్రవక్తకు ఒక పేరు ఏంటంటే కన్నీటి ప్రవక్త. ఏ ప్రవక్త చెప్పండి? అంటే ఏది చెప్పినా కన్నీటితో చెప్పేవాడు, ఏది చెప్పినా కన్నీటితో ప్రార్థన చేసేవాడు, ప్రవచనం చెప్పేవాడు. మీరు ఎప్పుడైనా సరే చాలాసార్లు మనం కన్నీరు కాడుస్తుంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదా? కన్నీరు కాల్చడం ఎవరికి ఇష్టం ఉండదు. వెళ్ళేటప్పుడు ఏడితే ఎవరైనా వెళ్ళి వచ్చారు అనుకోండి, ఏమనుకుంటాం మనం? మరి వాళ్ళని ఏడితే వచ్చారు, ఏ పని అవలేదా? అదే నవ్వుతో ఎవరైనా కనిపించారు అనుకోండి, ప్రపంచంలో ఒక శవం ఎదురైతే ఊహించుకునే విధానం బరువు పని. కొంతమందికి పొలాలు ఎదురొచ్చిన వెళ్ళరండి. ఏంటి? పొలాలు ఎదురొచ్చిన వెళ్ళరు, కష్టాల చేత మానేస్తారు చాలు. ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క మనిషి విషయం మనం ఆలోచన చేస్తే 3 విధానాలు ఉంటాయి. ఈ 3 విధానాలు ఏంటి అని మనం బైబిల్ పరంగా ఆలోచన చేస్తే ఇక్కడ ఇర్మియా 3 విషయాలు చెప్పాడు. ఈ 3 విషయాల ముందు ఇర్మియా కన్నీటి ప్రవక్త అని అనడానికి ఒకసారి యేసు ప్రభు ఒక మాట అడిగాడు. ఏమని అడిగాడు తెలుసు? యేసు ప్రభు వారు శిష్యులను అడిగాడు, అసలు ఈ ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే శిష్యులు ఏం చెప్పారంటే, కొంతమంది మిమ్మల్ని ఇర్మియా అనుకుంటున్నారు అన్నారు. ఏమనుకుంటున్నారట? యేసు ప్రభు ఏమనుకుంటున్నారట? ఎందుకు ఇర్మియా అనుకుంటున్నారు? అది ఇర్మియా ఎందుకు అనుకుంటున్నారు? అద్భుతాలు చేసినట్టు చేసాడా? ఎస్. ఇర్మియా కన్నీటి ప్రవక్త ఎలాగైతే పేరు వచ్చాడు, యేసు ప్రభువు ప్రతి దినము కన్నీటితో ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఏం చేసేవాడు? మన కన్నీరు వస్తుందా ప్రార్థన చేసినప్పుడు? మన కళ్ళంట కన్నీరు వస్తుందా? ప్రార్థన చేస్తే ఒక ఉద్యోగం వస్తుందా మనకి? ఈ నెల కొంచెం నేను సంతోషపడుతున్నాను. ఎందుకు తెలిసి కొంతమంది ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నారు. ఈరోజు తల్లిగారు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. చెబితే ఉండేది ఉపవాసం కాదు. ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలని తప్పని ఎక్కడ ఉండాలి? మీ పిల్లలు ప్రార్థనకి లేదా స్కూల్కి, మమ్మీ నేను వెళ్ళిపోతాను స్కూల్కి అన్నప్పుడు మంచివాడా? ఊరే స్కూల్కి వెళ్ళరా అని చెప్తే ఇల్లు మంచివాడా? నేను ఒకసారి ఒక అతను నా దగ్గర పెట్టుకున్నాను పనిలో పెట్టుకుంటే అది పనిలో రావట్లేదు. ఒకసారి ఎప్పుడో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కనిపించారు. ఏమమ్మీ ఆయనకు పనికి రావట్లేదంటే, మా ఆయన్ని వెళ్ళమంటున్నానండి, ఆడు వెళ్తలేదండి, నేనేం చేయమంటారు అంటే అలా ఆయనది ఎక్కడికి వెళ్ళావు? ఆడు వెళ్తా పనికి, తీసేయండి. కాబట్టి ఈరోజు పనికి వెళ్ళాలి అనే తపన ఎలాగైతే ఉందో, ప్రార్థన చేయాలని తపన కూడా నీకు ఉండదు. యేసు ప్రభువు కన్నీటి ప్రవక్త అంటే కన్నీరు కారుస్తూ ఆయన దేనికోసం వచ్చేవాడు, అది నెరవేర్చబడడానికి ఆయన ఏం చేసేవాడు?
ఆయన ప్రార్థన చేసేవాడు. పగలంతా దేవుని పని, దేవుని రాజ్యం సమీపించిందని ప్రకటించేవాడు. రాత్రిపూట ఏం చేసేవాడు? ఆయన ప్రార్థన చేసేవాడు. ఎలాంటి ప్రార్థనా పనులు ఈరోజు కావాలి? అలాంటి కన్నీటి ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. 12 చదవండి. నేను నీతో వాదించినప్పుడు అవును, నీవు నీతిమంతుడిగా ఆయనను ఈ చూడండి, ఈ చాప్టర్ అంతా ఎక్కువ క్వశ్చనింగ్ ఉంటుంది. దుష్టులు అందుచండి దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లనేలా అంటాడు. మీరు నీతిమంతుల కంటే దుష్టులు. చూడండి, ఒక వ్యక్తి ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అనుకోండి. ఒకడు బాగా అభివృద్ధి చెందుతున్నాడు, ఇంకోటి అభివృద్ధి చెందట్లేదు అనుకోండి. ఒకటి డిపార్ట్మెంట్లో ఉండి బాగా ఏం చేస్తున్నాడు, వేసేస్తున్నాడు. దాన్నే మన భాషలో ఒక మాట అంటారు, గడ్డి తింటూ అంటారు. ఏంటి చెప్పండి? గ్రాస్ తింటాడని అంటారు. గ్రాస్ తినడానికి గడ్డి తినేస్తాడని గడ్డి తినేసేయడం కాదు. వాళ్ళ కింద వాడు పైన ఏమంటాడు? పైగా ఏమంటాడు? దానికి ఏం పర్వాలేదండి, ఏం పర్వాలేదు. మరి 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 ఇలాగ అంటాడు. ఈ చెయ్యి ఏం చేస్తుంటది? మొన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళాను నేను. సంతకం పెట్టాలండి, సంతకం పెట్టాలండి, పెట్టాలండి, ఏంటండి సంతకం పెట్టాలా అంటాడు. అంటే సంతకం పెట్టాలా, సంతకం పెట్టాలా, సంతకం పెట్టాలా కొన్నిసార్లు అంటారు. అర్థం ఏంటి? ఏదో పెట్టాలి అక్కడ. $200 పెట్టి చెప్పుకోలేదు. 500 ఉండాలి అక్కడ. ఎంత? అది పెడితే అప్పుడు ఓకే అండి, ఓకే 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 ఇంకేం అవసరం లేదు. అంటే పైకి మాత్రం ఏమంటాడు ఇలాగా ఓ పక్క. విలాంటోళ్ళు అక్రమంగా సంపాదించిన వర్దిల్లిపోతుంటాడు. మనకు అనిపిస్తుంది అప్పుడు నేను వాళ్ళ ఉంటే ఎంత అనుకుంటాం, కానీ అది ఎక్కువ కాలం ఉంటుంది. దుష్టులు వారి మార్గంలో వర్ధిల్లనేలా మహావిశ్వాసఘాతకులు. ఏమా విశ్వాసఘాతకులు? ఏంటి చెప్పండి? మీరు ఈ మధ్య టీవీలో చూస్తున్నారో లేదు, చెప్పారని ఎవరు బాధపడకండి. టీవీలో చూస్తుంటారు. అది టీవీలో చూసినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించిందండి. ఏంటి ఆశ్చర్యం తెలుసా? భార్య భర్తని బీచ్కి తీసుకెళ్ళామంట. ఎక్కడికి? అప్పుడు బీచ్కి వెళ్ళాలి కదా. భర్త ఫోన్ మాట్లాడి ఎలా తిరిగిలోపు భార్య మిస్ అయిపోయింది అని మొత్తం మీద టీవీ న్యూస్లో చెప్పింది. ఫోన్ మాట్లాడి అలో అనే లోపు భార్య కనపడలా. భర్త అనుకున్నాడు మా ఆవిడ నీటిలో మునిగిపోయి అయిపోయిందేమో అనుకున్నాడట. అనుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాడు. అయ్యా నా భార్య ఏమైపోయింది, బీచ్లో గలంత అయిపోయింది అనుకున్నప్పటికీ వాళ్ళ బాబు హెలికాప్టర్లో పక్కనే ఏంటి వాడలో పెట్టి గజేతకాలను పెట్టి మొత్తం ఎక్కడికి చెప్తారు. అప్పుడు తెల్లవారేటప్పటికీ నెల్లూరులో తేలింది అమ్మగారు. ఇక నీళ్ళలో తేలా. ఎక్కడ తేలింది? వాళ్ళ నాన్నగారికి మెసేజ్ పెట్టింది, డాడీ నన్ను క్షమించుము, మీరు నన్ను ఏమీ అనుకోనవద్దు, నేను హాయిగా ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, నేను ఆడుతూనే ఉంటాను, చచ్చినా బతికినా ఆడుతూనే ఉంటానని మెసేజ్ పెట్టింది. గవర్నమెంట్ ₹1,00,00,000 రాసింది. ఎంత? హెలికాప్టర్ తిరిగి వచ్చేది. విశ్వాసఘాతకులు. భర్త అశ్లీలంగా ఉండొచ్చు, అశ్లీలంగా అంటే కొద్దిగా అందవికారంగా ఉండొచ్చు. నాకు తెలిసి ఏంటంటే కొన్నిసార్లు పెళ్లి చేసేటప్పుడు కూడా తల్లిదండ్రులు చేసే మిస్టేక్స్ కొన్ని ఉంటాయి. వాడికి ఇష్టమైన వాడు చేయలేదనుకోండి, వీళ్ళు జెండా ఎత్తేస్తుంటారు.
అందుకని పెళ్లి చేసే టైంలో పెళ్లి చేసేటప్పుడు పిల్లలకి వాళ్ళ ఇష్టమైన సంబంధం అది ఇంకా లైఫ్ అలా అనిపిస్తారు ఎలా ఉన్నా. ఇప్పుడు విశ్వాసఘాతకులు ఏంటంట, విశ్వాసఘాతకులు ఇక్కడ ఈ చాప్టర్ అంతా అలాగే ఉంటుంది. కానీ ఒక వచనం చదివి నేను మిగతా వివరిస్తాను. 7వ వచనం, 12వ వచనం, 12వ వచనం. నా మందిరం నేను విడిచి ఉన్నాను. ఏం విడిచిపెట్టాడు? ఆఖరిగా మందిరాన్ని విడిచిపెట్టారు, స్వాస్థ్యమును కూడా విసర్జించారు. అందులో ఇంకా చాలా విషయాలు స్వాస్థ్యం గురించి ఉంటాయి. 9వ వచనం, స్వాస్థ్యం ఎలా ఉందట? పొడల కూర పక్షిలాగా ఏమైపోయింది అడవిలో సింహం. ఇంకా స్వాస్థ్యం గురించి ఉంటే చాలా విషయాలు. ఆఖరికి స్వాస్థ్యం ఎలాగైపోయిందంటే 14వ వచనం, స్వాస్థ్యము దుష్టులకు నా పొరుగు వారిని గురించి యెహోవా ఇలాగు. అంటే వీళ్ళ స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకునే స్థితిలో వీళ్ళు ఎందుకు లేరు అని అంటే 3 విషయాలు చెప్పాడు. ఏంటంటే నాటబడాలి, వేరు తనాలి, ఫలించాలి. ఇప్పుడు 2వ వచనంలోకి వచ్చేద్దాం. నీవు వారిని నాటుచున్నావు, వేరు తనుచున్నారు. చూడండి, ఈ ఒకసారి మొక్క గురించి ఆలోచించండి. మొక్క గురించి అంటే మొక్క అంటే మీరు ఎప్పుడు మొక్క అనుకోకండి. మొక్క అంటే మొక్క గురించి చెప్పారనుకోవద్దు. మొక్క గురించి చెబుతూ దేవుడు మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. చూడండి, నువ్వు అందంగా ఉన్నావు అని ఎలా పోలుస్తాడు? సముద్రంతోనో చందమామతోనో పువ్వులతోనూ పోలుస్తారు. అంటే పువ్వుతో పోల్చాలని పువ్వు కాదు కదా, చందమామతో పోల్చాలని చందమామ కాదు కదా. చందమామ ఎక్కడో అందంగా కనిపిస్తుంది కాబట్టి నువ్వు అంత అందమామలాగా ఉన్నావు అంటారు. ఇక్కడ కూడా పోల్చాడు. మొట్టమొదట నీవు నాటాడు. అక్కడేమన్నాడండి? నీవు దేవుడట మనలను నాటాలి. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను. దేవుడు నేను ఎక్కడ నాటితే అక్కడే ఉంటాం. కొన్నిసార్లు దేవుడు నిన్ను నాటే విధానం ఎలా ఉంటుందంటే, నిన్ను ఒక దగ్గర నాటితే అక్కడే ఉండాలి, జంపింగ్ చేయకూడదు. నాటే విధానంలో దేవుడు నాటుతాడు. 92వ కీర్తన 13వ వచనంలో ఏమంటాడంటే, 92వ కీర్తన 13వ వచనంలో మనం ఎక్కడ నాటబడాలి? 92వ కీర్తన 13వ వచనం, యెహోవా మందిరములో. ఆగండి, ఎక్కడ? ఇందాక చెప్పాను మొక్క అంటే మొక్క అనుకోవద్దని చెప్పాను. మీరు ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరములో నాటబడాలి. ఇది నాటబడ్డం అంటే. మీరు మొక్కను పెంచుతారు, అది నాటేట పూల కుండీలో వేస్తారు చాలామంది మొక్కలు. అది ఎక్కువ కాలం ఫలిస్తుందా? ఎందుకు ఫలించదు? అది వేరు వ్యాపించే కొలది మీకు అక్కడ అయిపోదు. ఆ కుండీ ఏం చేస్తుంది? దాన్ని ఎలాగో మీరు చూడండి, ఎప్పుడైనా కొబ్బరి చెట్లు కానీ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయో, ఆ చెట్లు నిలబడ్డాయంటే కింద అవి ఏం చేస్తే వేలు తన్నుకుంటూ వెళ్తాయి. ఇప్పుడు టెంట్ వేసినప్పుడు ఎలాగైతే మనం కడతాం, అలాగే కింద వేర్లు ఏం చేస్తాయి? చాలా లోపల. నిజంగానే దేవుడు సృష్టి గొప్పదండి. ఆ వేర్లు అంత లోపలికి తన్నాయి కాబట్టి అది టెంట్ కంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఎంత గాలి వేసినా కొన్నిసార్లు నేను ఆలోచిస్తూ ఉంటాను, కొండల్లో కూడా రాళ్ళు ఉంటే ఆ రాళ్ళ మధ్యలో కూడా మొక్కలు ఉంటాయి. చూసారు ఎప్పుడైనా? అక్కడికి వెళ్ళి ఎవరిని పెంచాడా? నీళ్ళు వేసాడా? రాళ్ళ మీద కూడా మొలిసి ఉన్నాయి. కాబట్టి దేవుడు ఎక్కడ నాటాడు నిన్ను? మందిరంలో. దేవుడు మందిరంలో నాటాడు. కొంతమంది మందిరంలో ఉండరు. నేను మందిరంలో నాటితే నువ్వు ఎక్కడ ఉండాలి?
బైబిల్లో ఒక మాట ఉంటుందండి, 23వ కీర్తనలో మాట ఉంటుంది, ఆఖరి వచ్చిన అనుకుంటా 23వ కీర్తనలో, నేను యెహోవా మందిరంలో. ఎక్కడండి? ఏమంటే దావీదుకి ఇల్లు లేదా? దావీదుకి ఇల్లు లేదా? మీ ఇల్లు లేవా? కానీ దావీదు ఆశ ఏంటి? నేను చిరకాలము దేవుని మందిరంలో నివాసం అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి నేను ధవళేశ్వరంలో సేవ చేస్తున్నప్పుడు, ధవళేశ్వరంలో ఒక ఆవిడ ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అంటే ఒకరోజు ఆవిడ అంటుంది, ఏముందండి ఇంకా నేను ఈ లోకంలో ఎలా ఉండదు, నా పరిస్థితి బాగుండట్లేదండి, నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నానండి. ఏం పని అంటే ఏం లేదండి, గుళ్ళోకి వచ్చేసి ఉందాం అనుకుంటున్నానండి అన్నది. గుళ్ళోకి వచ్చేసి ఉండడం మంచిదేనమ్మా, బాగానే ఉంటుంది, సమర్పణ చేసుకున్నాను. అలా కాదండి, గుడికి ఎందుకు వద్దాం తెలుసా, గుడికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ గుళ్ళో వచ్చిన ప్రసాదం తినేస్తూ ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నానండి అంటే. గుళ్ళో ఏమవుతుందట? ఇక్కడ ప్రసాదం ఉండదు అమ్మా, గుళ్ళో ప్రసాదం పెడతారా? వాళ్ళ నచ్చులు అంటే ప్రసాదం, లేకపోతే ఇంకోటి ఏం చేస్తారు ఏంటండి, అదేం చేస్తారు, కడుపు పిల్లలు ఏం చేస్తారు, దాన్ని ఏదో అంటారు, అలాంటి దద్దోజనాలు ఏం పెడుతుంటారు అక్కడ. మన బైబిల్ దగ్గర వాక్యమైన ఆహారం ఉంటుంది తప్ప ఇలాంటి భోజనాలు ప్రసాదాలు పెట్టరు, అంతేనా? ఆవిడేమనుకుంటుంది, దేవుని మందిరంలోకి వెళ్తే ప్రార్థన చేసుకుని ప్రసాదం తినుకుని ఎక్కడ ఉండిపోదాం. ఒక రకంగా మంచిదే, మందిరంలో ఉండాలి, ఆలోచన మంచిదే. ఈ రోజున అలా అనుకున్నవాడు కూడా లేరు. నేను మందిరములో చిరకాల యెహోవా మందిరంలో నాటబడాలి. 52కి 8వ వచనంలో ఏమంటాడంటే, 52కి 8వ వచనంలో ఏంటమ్మా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? పచ్చగా. బా, వీళ్ళు ఒకప్పుడు ఇలా ఉన్నారండి, ఇప్పుడు ఎలా ఉన్నారు? పచ్చగా ఉన్నారంటే పచ్చని సంసారం అంటారు. ఆ కాపురం ఎలా ఉంది? పచ్చగా ఉందండి. అంటే అర్థం ఏంటి? బాగున్నారు. మనం కూడా ఒకనొకప్పుడు మన సంసారం ఎలాగుందో, మన కాపురం ఎలాగుందో తెలియదు, ఇప్పుడు ఎలా ఉండాలి? ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకనొకప్పుడు మనకు తినడానికి తినలేదు, ఎప్పుడు చూసినా ఏమంటే మా ఇంట్లో తినలేదని అనుకోండి, ఇన్ని కూడా ఇసుకొచ్చారు, అంతేనా? రోజు రోజుకి నువ్వు ఎలా ఉండాలి? నాటపడ్డ. ఎందుకు నాటపడ్డ తెలుసా? అందుకే బైబిల్లో ఒక మాట అక్కడ వాడాడు. మనం ఎలా నాటబడి ఇలా ఉండాలంటే, ఇర్మియా గ్రంథం 2:21 ఏమంటాడంటే, ఇర్మియా గ్రంథం 2:21 శ్రేష్టమైన దానిగా ఎలాగండి? పచ్చగా అంటే శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాడట. అంటే నువ్వు ఫలించేటప్పుడు పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఉండాలంటే ఎలా ఉండాలి? శ్రేష్టమైనదిగా ఉండాలి. నా ఉద్దేశం, నా గురించి చెప్తాను. నాకు ఈ ఊరు వచ్చినప్పుడు సైకిల్ లేదు, నాకు సైకిల్ లేదండి, నిజం చెప్తాను. నాకు సైకిల్ లేదు, ఇల్లు లేదు. ఓ పాస్టర్ గారు నన్ను అన్నారు, తప్పుడుపూడి సేవకి వెళ్తారు రండి అన్నారు. అప్పుడు నాకు సేవ లేదు, ఇప్పుడు సేవ కూడా లేదు నాకు. అది కూడా మా ఇద్దరికి ఎలా పరిచయం తెలుసా? నేను విజయవాడ వెళ్తున్నాను ఒక ప్రోగ్రామ్కి. నా యొక్క సూట్ కేసు, చిన్న సూట్ కేసు ఉంది, ఇప్పటికీ ఉంది అది. అందుమీద జీసస్ లవ్స్ యూ అని ఉంటుంది. నేను ఇద్దరు ట్రైన్ కోసమే వెయిట్ చేస్తాను. 2:30కి ప్యాసింజర్ అవుతుంది కదా, ఇద్దరు అదే ట్రైన్ కోసం వెయిట్ చేస్తాం. అయితే ఆ ట్రైన్ రావడానికి ముందు పక్కనే కూర్చున్నాం. ఆయన భాష కానీ నేను భాష కానీ పక్క తెలియదు ఎవరికైనా. అప్పుడు ఈ లోపు ట్రైన్ వస్తుంది. వచ్చేటప్పుడు పట్టుకుంటాం కదా బ్రేక్ కేసు, ఇలా పట్టుకొని అప్పుడు జీసస్ వస్తున్నాను. ఆయన అప్పుడు ఏమడాలి కానీ ఎక్కిన తర్వాత ఇద్దరు ఒకే దగ్గర కూర్చున్నాం. అప్పుడు ఏమంటే మీరు క్రిస్టియన్ అనండి. అవునండి. మీరు అని నేను
ఏం చేస్తాను నేను పాస్టర్, మీరేం చేస్తాను నేను పాస్టర్, కలిసి ఉంటాను. అప్పుడు ఆయన నిడదవోలు దిగిపోయాడు, వాళ్ళ అత్తారింటికి వెళ్ళాడు. అక్కడ ఏదో ప్రాంతం ఉందంటే వెళ్ళాడు. నేను వచ్చేసిన తర్వాత ఆ తర్వాత ఫోన్ నెంబర్లు తీసుకున్నాం. ఇలా ప్రాంతానికి వెళ్తాను, దుప్పలపూడిలో సేవ చేస్తాను. మహాలక్ష్మీపేట నుంచి దుప్పలపూడి ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి? అనపత్తి 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్స్. సైకిల్ ఉంటే ఇల్లు వచ్చేస్తాం. 4 గంటలు బయలుదేరాను నేను ఇక్కడ. 6ంటికి వెళ్ళేటప్పుడు 5 అయింది. అక్కడి నుంచి ఆ పాస్టర్ గారికి సైకిల్, ఆ పాస్టర్ గారికి ఒక రకం చెప్పాలంటే నేనే దరిద్రుడంటే నాకంటే నిష్ట దరిద్రుడు. ఏదో బతుకుతున్నాడు అంతే. అప్పుడు అన్నాడు పాస్టర్ గారు, మరి నా దగ్గర సైకిల్ లేదండి, మరి ప్రార్థనకి వెళ్ళి ఏం చేద్దాం, నడిచిపోదాం అన్నాడు. ఓకే, ఏదో ఈ యూసులు చెప్పుకుంటూ బైబిల్ చెప్పుకుంటూ 6:30కి వెళ్ళాం అక్కడికి. ఎక్కడికి చెప్పండి? ప్రార్థనకి. ఓకే, అయితే ఆ పాస్టర్ గారు అన్నారు నడిచిపోదాం అన్నారు. 6:30కి వెళ్ళాం. వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాం. 10 అయింది. ఎంత 10 అయితే పాపం ఏదో పులిహార పెట్టారు, పులిహార తినేసాం. అనుపతి వచ్చేటప్పటికి 11. మహాలక్ష్మి పెడితే 11:30, అరగంట నడిచి వచ్చి ఆగలేసేటం మరి నడిచి వచ్చి. అలా చాలాసార్లు వెళ్ళాం. నేను చాలాసార్లు వెళ్ళాం. సైకిల్ లేదు. నాకు సైకిల్ ఎలా వచ్చింది తెలుసా? నేను కొనుక్కోలేదు సైకిల్. నేను ఒక క్యాంపస్లో ట్రాన్స్లేషన్కి వెళ్ళాను. ట్రాన్స్లేషన్కి వెళ్తే ఒక అమ్మగారు అడిగారు, నీకు సైకిల్ ఉందా అని అడిగారు. సైకిల్ లేదండి అన్న. ఈ కాన్గో ఆ సైకిల్ ఆవిడ కొనిచ్చాను నాకు. ఈ సైకిల్ మా పాపకి చిన్న బిస్కెట్ ప్యాకెట్స్, బొమ్మలు ఇచ్చారు, చిన్న బొమ్మలు ఇచ్చారు. అవి కొనుక్కొని వచ్చామన్నమాట. అప్పుడు సైకిల్ ఇస్తే గౌరీపట్నం నుంచి అనపతి సైకిల్ వచ్చింది. ఎక్కడి నుంచి? గౌరీపట్నం నుంచి అనపతి సైకిల్ వచ్చాను. ఆ రోజు బ్యాడ్ ఏంటంటే కొత్త సైకిలే, దాని పెడలు ఊడిపోయింది. తిరుగుతున్న పెడలు ఊడిపోయింది. ఎక్కడే తెలుసా? బొమ్మలు దాటినది వదిలిపోయింది. అక్కడ కొత్త సైకిలే. ఈరోజు సైకిల్ షాప్ అడిగి నేను కొత్త సైకిల్ కొన్ని ఏజెన్సీ కూడా ఉంటుంది, అప్పుడు ఊడిపోయింది. అప్పుడు అన్నాడు, ఇప్పుడు అవదండి, ఇది వెల్డింగ్ చేస్తుంది కానీ అవదన్నాడు. ఇప్పుడు అవదండి అన్నాడు. అప్పుడు రాత్రి 7:30 అయింది. ఆ 1 కాలుతో తక్కువ వచ్చాను కనపడి బొమ్మూరు నుంచి ఇక్కడికి. అప్పుడు అనుకున్నాను అనమాట, సోదరు అంటే ఎలా ఉంటుంది అబ్బాయి అనుకున్నాను. సైకిల్ కొత్తదే. అప్పుడు ఉదయం వచ్చి దాన్ని రిపేర్ చేసి అప్పుడు దొరికాం. సో కొన్నిసార్లు దేవుడు మనం పరీక్షించడం అలా ఉంటుంది. శ్రేష్టముగా మనం చేసేటప్పుడు ఒక్కొక్కసారి దేవుడు ఈ కష్టంలో ఒకేసారి స్వాచ్యంలోకి వెళ్ళిపోతాం. శ్రేష్టమైన ద్రాక్షావళిగా మనం నాటబడాలి. దేవుని యొక్క వాక్యం అక్కడ దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం 8:29-29 కూడా తెలిసింది. 9:28 29వ అధ్యాయం 8:28. కట్టుకొండి ఫలములు తినుటకై ఏం చేయాలి? మీరు నాటే ప్రతిదీ మీకు ఏమి ఇవ్వాలి? ఇప్పుడు మీకు వాక్యం ఎందుకు చెప్తున్నాను? మీరు ఫలించడానికి నాటుతున్నాను వాక్యాన్ని, అంతే కదా? ఆ వాక్యం ఏం చేయాలి? ఫలించాలి. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేశారు అనుకోండి, భలే ఫలాలు వస్తాయి. వస్తాయా? అమ్మ ఏ వాక్యం చెప్పారంటే చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారంటే ఏమో. ఇద్దరు స్టీవెన్సన్ గారు మీటింగ్కి వెళ్ళారంట.
స్టీవెన్సన్ గారు ఉంటారు కదా, పక్కాడు అడుగుతున్న పమ్మవాడు వెళ్ళకపోయింది, వాడు ఏదో పని ఉంది, వెళ్ళకపోతే అడుగుతుందంట, ఏమండి ఏ వాక్యం చెప్పారు స్టీవెన్సన్ గారు బిల్డింగ్కి వెళ్ళారు కదంటే, స్టీవెన్సన్ గారు చాలా అందంగా ఉన్నారు, ఏ వాక్యం చెప్పారమంటే మ్యూజిక్లు చాలా బాగా కొట్టారు, వాక్యం ఏం చెప్పారంటే లైటింగ్ చాలా బాగుంది. ఈవిడ ఏంటంటే ఏటలా ఫ్యాన్ తీసేస్తావు, ఏటలా ఫ్యాన్ తీసేస్తావు, ఏ వాక్యం చెప్పలేదు అక్కడ, పాటలే పాడారు అంటుందంట. అంటే ఇవి ఏమీ లేదు, చాలా మంది మీటింగ్ వెళ్తారు ఏం చెప్పారో తెలీదు. ఈరోజు నాతో పడే ఫలాలను మీకు ఇస్తున్నాను, దేవుని స్తోత్రం. మొట్టమొదట నాటాడట, రెండోది వారిని వేరు తన్నాడు. ఏం చేయాలి? మీరు మొక్కేసైతే కుదరదు, అది వేరు తన్నాలి. అంటే వేరు అంటే భూమి లోపల ఉంటుంది. ఎక్కడ చెప్పండి? ఈ వేరు కనపడదు, కనపడుతుందా? చాలామంది హృదయం ఏది కనపడదు, అంతే కదా. దేన్నైనా స్కాన్ చేయొచ్చు కానీ మీ హృదయం ఏమన్నా స్కాన్ చేస్తాడా? ఇంకా మేము ఒక డాక్టర్ గారికి వెళ్తే డాక్టర్ గారు ఆ స్కానింగ్ రిపోర్ట్ చూపిస్తున్నాడు, ఆ లోపల ఏముందో స్కానింగ్ తెలుస్తుంది కానీ మీ హృదయం ఏమో తెలుస్తుందా? చెప్పండి. ఇందాక చెప్పాను కదా, నెల్లూరు క్యాండిడేట్ వాళ్ళ భర్తకి తెలియదు ఈ హృదయం ఏముందో, చాలామంది హృదయం ఏముందో తెలియదు. కొన్నిసార్లు నేను ఆలోచిస్తుంటాను, ఈ స్కానింగ్ కూడా కనిపెడితే ఎంత బాగుంది అనిపిస్తుంది, కానీ స్కానింగ్ కనిపెట్టినా కనిపెట్టలేదు నాకు తెలిసి. హృదయంలో ఏముందో చెప్పలేము. కాబట్టి వేరు తన్నే అనుభవం కూడా మనకి సామెతలు 12:12లో సామెతలు 12:12లో ఏమంటాడంటే, భక్తిహీనులు నీతిమంతుల వేరు. ఆమె స్తోత్రం చెప్పండి. చిగర్చడం అంటే వేరు తనడం అంటే అర్థమే తెలుసా? నీతిమంతులుగా మీరేం చేయాలి? చిగురించాలి. ఆ వేరు కింద ఉంది కదా, కింద ఆ వేరు ఏం చేయాలంటే చిగురించాలి. మొక్క నాటారు, ఆ మొక్క నాటితే అది వేరు తనాలి. యెషయా గ్రంథం 37:37 మీరు చదివితే, యెషయా గ్రంథం 37:37 మీరు చదివితే అక్కడ 31 తప్పించుకోలేనా? వేరు తన్ని చూడండి, వేరు తన్నేటప్పుడు ఏమవుతుంది? మీదకి ఎదిగి ఫలించాలి. ఆ వేరు లేకపోతే మొక్క ఎదగదు. వేరెందుకు తన్నాలి? వేరెందుకు ఇదవ్వాలనంటే మీరు ఎదిగి ఫలించాలి అంట. యోబు గ్రంథం 5:3 ఏమంటాడంటే, యోబు గ్రంథం 5:3లో మూడు ఉంటాడు, మూఢత్వం కలిగిన 5:3 మూఢుడు వేరు తన్నుటకు. చూడండి, మూఢుడు కూడా వేరు తన్నుతాడు. అంటే మూఢత్వంలో కూడా ఫలించేవాడు కొంతమంది ఉంటారు. మూఢుడు అంటే ఎవడు? సారా తాగితే క్యాన్సర్ వస్తుందని ఉంటాడు, ఆడందులో వేరు తనెత్తుంటాడు. ఎదురు తాగితే సొట్టు తాగితే క్యాన్సర్ వస్తుంది అని ఉంటుంది. లేకపోతే సిగరెట్ తాగితే అని మీద ఏముంటుంది? తింటారు కదా, ఏంటది ఇక్కడ కైని. కొంతమంది స్వీట్నెస్ తగులుతుంటారు, ఏదో పౌడరు. ఏం పౌడర్ అది? నోట్లో తింటుంటారు. అది కొట్టుకే పాన్పరాగా నవ్వులెత్తుంటారు. మీరు ఎప్పుడైనా కిల్లి కాదు క్రేన్ కాదు, మీరు పాన్పరాగే అది నోట్లో వేసుకుని వెళ్తుంటారు. ఒకడు ఎక్కడ వెళ్తుంటాడు, తెల్ల పౌడర్లో ఉంటుంది, అది తినేస్తుంటాడు. అది తింటే ఆ బొమ్మలో ఈ తేలు బొమ్మ ఉంటుంది. అక్కడ ఏ బొమ్మ? తేలు బొమ్మ ఉంటుంది. ఒరే బాబు, తేలు తినేస్తారా నేను అని ఉంటుంది. కానీ ఆడు మూఢుడు, అందులో వేరు తన్నేసాడు కాబట్టి ఏం చేస్తుంటాడు? కరోనా టైంలో
ఆ ప్యాకెట్ 30 రూపాయలైనా ఎక్కడ దొరుకుతాక కొనేసుకున్నారు. అన్ని ప్రోడక్ట్ అయిపోయింది కదా. 3 వేలు తన్నుతాడు. ఇక్కడ పెట్టుకుంటాడు కదా పన్ను దగ్గర, ఆడికి కొంత ఎఫెక్ట్ ఉంటుంది. చాలామంది అర్ధాయుష్ని చనిపోవడానికి కారణం తెలుసు ఈ రోజున ఇవన్నీ. ఓసారి విషయాలు చెప్తే ఒక ఆయన అంటాడు, అవి పాస్టర్ గారు ఎన్ని మంది ఎలా పొందుతారని జనాలు అని అడుగుతున్నాడు. మరి పెద్దవాళ్ళు బతకట్లేదా? ఇప్పుడు షుగర్ వచ్చినప్పుడు ఉంటాడు, డాక్టర్ ఏం చెప్తాడు, నువ్వు ఇది తినకో అని అన్నాడు. మరి వాళ్ళు బతకట్లేదా? వీరు తన మూడు ఏం చేస్తాడు? యెషయా గ్రంథం 40:24 మీరు చదివితే ఇక్కడ అద్భుతమైన మాట ఉంటుందండి. యెషయా గ్రంథం 40:24లో ఏముంటుందంటే, యెషయా గ్రంథం 40:24 వాడు వేరు తన్నక మునిపే ఓదగా ఏమవుతారు? వీళ్ళు ఇంకా వేరు తన్నక ముందే దేవుడు ఊతాడట. ఓదగానే ఏమవుద్ది? వాడిపోతారు. వేరు లేకపోయేటప్పటికి వేరు వస్తుందనేది దేవుడు ఊతేస్తాడు. అవి చాలా మంది దేవుడు ఎందుకు ఊతేస్తాడు తెలుసా? వీడి భూమి బతికిన వేస్ట్, వీడు ఫలించట్లేదు, వేరు తన్నట్లేదు. వీడు వేరు తన్నిన వీడు ఫలాలు డిఫరెంట్ ఉంటాయి. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఊదేస్తాడు. ఆవిడ ఊదేస్తే ఏమవుతాడు? వాడిపోతాడు. అంటే మరణానికి చాలామంది వెళ్ళిపడని కారణం ఏంటంటే దేవుడు వేరు తన్నేటువంటి విధానం వాడిని లేదు. వాడు వేరు తన్నకు మునిపే అంటే ఆ యొక్క నాటబడిన విత్తనాన్ని దేవుడు ఏం చేస్తాడు? వదిలినప్పుడు వాడిపోతాడు. మూడవదిగా ఆలోచిస్తే నాటబడాలి, విత్తనాలి, మూడవది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక మాట ఫలించడం అంటే ఏంటో ఒకసారి మనం యోహాను సువార్త 12:24 మనం చదివితే, యోహాను సువార్త 12:24 చదివితే, యోహాను సువార్త 12:24 భూమిలో పడి చావకుండిన ఎడల ఉండును, అది చచ్చిన ఎడల ఏమండి? చచ్చిన ఎడల ఏమర్థమైంది మీకు? ఇది ఒకరు ఫలించాలంటే ఒక విషయంలో చనిపోవాలి. గోధుమ గింజ చనిపోయి మరలా అది బ్రతికింపబడుతుంది. మనం కూడా కొన్నిటిలో చచ్చిపోవాలి. పౌలు అంటే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను అంటాడు. అంటే అర్థం ఏంటంటే నేను చచ్చిపోయాను, అన్ని విషయాల్లో నేనేమైపోయాను? నేను చచ్చిపోయాను. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే చచ్చినదై ఉంటేనే కానీ వారు ఏం చేయరు. చాలామంది మీరు ఎప్పుడైనా పావును బుర్ర చెనక్కొడేస్తారా? పావును బుర్ర చెనక్కొడేసి తోక ఊపుతాను ఉంటుంది. చాలాసేపు అలాగ ఉంటుంది. 1 నిమిషం, గంట, 2 గంటలు. అది మరి బుర్ర చిరిగిపోయింది కదా, చచ్చిపోవాలి కదా. అది ప్రాణం ఉంటుందా? తోకలో ప్రాణం ఉండదు. కానీ దానిలో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్స్, లోపల ఉన్నటువంటి దాని ఇంగ్రీడియంట్స్ ఇది అంటారు. దానివల్ల అది అలా కదులుతానే అప్పుడు అనుకోవచ్చు ఇంకా చాలాదేంటి అనుకోవచ్చు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే కొంతమంది బాప్తిసం పొందేసినా అన్నీ ఇది చేసేసిన కొన్ని చావు ఆ తోకలాగే ఇంకా కొన్ని ఏం చేస్తుంటాయి? బిల్లు అంటుంటారు ఉంటాయి. అది చావుతో చచ్చిన ఎడల ఫలిస్తారు. మనం ఎంత ఫలించాలంటే 4:20 మార్క్స్ వార్త 4:20లో మీరు ఆలోచిస్తే, మార్క్స్ వార్త 4:20 ఏమంటాడంటే 4:20 ఏమో చదవండి. ఎవరనగా వాక్యం విని అంగీకరించి 30 అంతలుగాను 60 అంతలుగాను. ఆగండి. మొదటి ఎంత?
30 అంతలు. ఇంకోటి అంటే డబల్. ఆ తర్వాత అమ్మా 100 అంతలు. యాక్చువల్లీ 30కి 30 డబల్. త్రిపుల్ ఎంత అయింది? కానీ ఇక్కడ ఎంత అన్నాడు? ఒక 10 అంతలు ఎక్స్ట్రా. మీరు 30 అంతలు ఫలించారా, 60 అంతలు ఫలించారా, 100 అంతలు ఫలించారా? నాకు చెప్పట్లేదు, మీకు మీరు పరిశీలన చేసుకోండి. కొంతమందికి ఎంత ఫలించారంటే పేదం రాజాలకి ప్రార్థన రాజు ఎంత బాగా ఫలించారు. ప్రార్థన చేయడానికి రాదండి అంటే ఎంత ఫలించాం మనం? అమ్మా ఎంత ఫలించాం? గుడికి వచ్చేలా ఫలించాం అంతే. గుడికి వచ్చి ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం వేసినా అడుగుతున్నాం తండ్రి, రెండే ఇందులో ఫలించాం. మరి మిగతాది 30 అంతలా, 60 అంతలా, ఇంకోటి. ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసాడు, ప్రభువా ఈ విశ్వాసం 60 అంతలు, 70 అంతలు, 100 అంతలు కాదు ఫలించాలని అడిగితే ఆ పాస్టర్ గారు ఈసారి ఎప్పుడు వచ్చినా మీరు నన్ను 100 అంతలు ఫలించాలని ప్రార్థన చేయండి, 60 అంతలు, 70 అంతలు, 30 అంతలు వద్దని అన్నారు. ఆ డైరెక్ట్గా ఎలా ఫలిస్తుంది కదా? మంచి ఆలోచన అండి, మంచి అభిప్రాయం. మనం ఫలించినప్పుడు ఎలా ఫలించాలి చెప్పండి. మా పాప ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అది తీసుకున్నప్పుడు ఆ కింద రియాక్షన్ చూడాలి, నా రియాక్షన్ చూడాలి, ఆ స్టేజ్ మీద రియాక్షన్ చూడాలి. మండలానికి సెకండ్, క్లాస్ ఫస్ట్, 3 ప్రైజులు ఒకేసారి ఇచ్చేసారు ఆవిడకి. 3 ఆల్రౌండ్ గిఫ్ట్, 3 మెడల్స్ ఇచ్చేసినప్పటికి ఎలా ఉంటుంది? 100 అంతలు ఫలించడం అది. మనం ఇందులోనూ ఫలిస్తే ఎప్పుడు కూడా మనం అండి ఆడి 30 వస్తాయి, నాకు 20 వస్తాయి అనుకోకూడదు, నాకే 30 రావాలి అనుకోవాలి. పోటీ పడేటప్పుడు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు. పరిగెడుతున్నారు అనుకోండి, మీకు చెప్తాను, ఎప్పుడైనా ఆర్మీ సెలక్షన్స్కి వెళ్ళారు ఎవరైనా? ఆర్మీ సెలక్షన్స్ వెళ్ళలేదా? కొన్ని యూట్యూబ్లో వస్తాయి చూడండి, పెట్టుకోవడం, మీకు అన్ని యూట్యూబ్ వచ్చేసింది కదా. పలానా ఇన్ని సెకండ్లకి పరిగెట్టాలి, ఆ టైం దాటితే తాడేసేస్తాడు, ఇంకెళ్ళరు కావడం. అది కాళ్ళు పట్టుకునేవాడు, తెలిసే అవకాశం వాడు అసలు. ఆర్మీ 2 నిమిషాలు అంతా పరిగెట్టి వచ్చి గబగబ అక్కడ 10 మంది వచ్చి అక్కడ 100 మంది కావాలి, కానీ 100 మందిని తీసుకోడు. ఎందుకు తీసుకోడు? 10 మంది తీసుకుంటాడు. ఇప్పుడు ఈ 90 మంది మిగిలిపోయారు కదా, ఇలా మళ్ళా ఎప్పుడో పెడతాడు. అప్పుడు పెట్టినప్పుడు ఏళ్ళ ఏం చేయాలి? మనం చూసాను ఒక అమ్మాయి ఆర్మీకి సెలెక్ట్ అయింది. ఎలా సెలెక్ట్ అయింది తెలుసా? 2 సెకండ్ల ముందు వచ్చి ఆ గీత ఆ తాడు పడిపోయింది కింద. ఇంక లెగట్లేదు అమ్మాయి, ఇంక లెగట్లేదు, ఇంక స్టామినా అయిపోయింది. కానీ సెలెక్టెడ్. ఎందుకు? ఆ తర్వాత దుబ్బుల్లాగా ఉన్న చాలామంది పొడుగుగా ఉన్న పరిగెట్టి వస్తున్నారు. నో వేకెన్సీ అంటే నో వేకెన్సీ, కాల్ పట్టేసుకుంటున్నారు. మనకి టైం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇక్కడ 100 అంతలు పరిగెంపంటే అంత పరిగెట్టడమే. మత్తయి 7:17 చదువు ముగించుకుందాం, చాలా ఉన్నాయి కానీ మత్తయి 7:17. మీరు ఫలాలు ఎలాంటి ఫలించాలి? ఏ ఫలం ఫలించాలి? మంచి ఫలాలు ఫలించాలి. ద్వితీయోపదేశకాండం 33:16 కూడా చదివితే, ద్వితీయోపదేశకాండం 33:16 మీరు చదివితే ఇక్కడ మంచి ఫలాలు ఫలించాలి. చాలా విషయాలు చెప్పడానికి 33:16 ఇంకెలా ఫలించాలి అంటే మంచి ఫలాలు ఫలించాలి. మీరు ఫలించే ఫలాలు ఎలా ఫలించాలి అంటే సగం సగం. చెప్పండి, ఏ పని సగం సగం వచ్చింది అనుకోండి, మిగతా తెలియదు, అంతేనా? ఇప్పుడు ఆ బాక్స్ ఉంది, రిపేర్ చేయాలనుకోండి, ఇప్పేశారు, తర్వాత తెలియదు మీకు, అప్పుడు ఏముంది? ఇంకేం లేదు అక్కడ.
ఒకడు చెట్టు ఎక్కేసాడంట. చెట్టు ఎక్కేసి కింద ఎవరి దగ్గర చెప్పండి అంటాడు. ఎక్కడికి ఎక్కేసి అంటే ఎక్కడికి వచ్చింది నీకు ఏం రాదు. కొంతమంది కొన్ని విషయాలు సంపూర్ణం ఉండవు. సంపూర్ణంగా మనం ఫలించాలి. మొట్టమొదటి ఎక్కడ నాటపడాలి? మందిరంలో నాటపడాలి. ఆత్మీయతలో వేరు తనాలి, నీతిమంతులుగా వేరు తనాలి. మూడోది లోకంలో చనిపోయి మనం ఫలించాలి. ఇది దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.